ఈరోజు కూడా స్టాక్ మార్కెట్‌లో అయితే ఒక బిగ్ ఫాల్ అయితే చూసాం కదండీ! నిఫ్టీ 1.73% అయితే ఫాల్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 3%, సెన్సెక్స్ 1.71% ఫాల్ అయితే ఈరోజు ఇండియా విక్స్ చూడండి 17% పైన రైజ్ అయింది. అసలు ఇండియా విక్స్ మనకి ఏం చెప్తుంది? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే భయపడతారో అప్పుడే ఇండియా విక్స్ అనేది పెరుగుతుంది. ఈరోజు 17% పెరిగింది అంటే దీనికి కారణం ఏంటి? అసలు స్టాక్ మార్కెట్లో ఇంత ఫాల్ ఎందుకు వచ్చింది? రీసెంట్ టైంలో వార్ జరుగుతుంది, అదంతా బాగానే ఉంది. బట్ స్టాక్ మార్కెట్లో ఇంత బిగ్ ఫాల్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే చూడండి, క్రూడ్ ఆయిల్. చూడండి, క్రూడ్ ఆయిల్ ఈ మార్చ్ మంత్లోనే నియర్లీ 70% పెరిగింది. 70% పెరిగింది. అక్కడ నుంచి ఫాలో అవుతూ 50% స్టిల్ ఇప్పటికీ రైజ్ అయింది. స్టాక్ మార్కెట్లో ఈరోజు బిగ్ ఫాల్ రావడానికి కారణం క్రూడ్ ఆయిల్. ఆల్రెడీ వార్ అయితే చాలా స్ట్రాంగ్గా యూఎస్కి ఇరాన్కి మధ్యన జరుగుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఈ 1 మంత్లోనే 70% పెరిగి అక్కడ నుంచి డిప్ అయి 50% ఇప్పుడు అప్సైడ్ మూమెంటం అయితే కంటిన్యూ చేస్తుంది. అండ్ 2022 తర్వాత ఇదే అండి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి న్యూ హైని కూడా క్రూడ్ ఆయిల్ అయితే క్రియేట్ చేసింది. ఏ టైంలో కూడా ఇంత ర్యాలీ మనకి రాలేదు. 2022 తర్వాత 2026లో 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ న్యూ హైస్ని అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్రియేట్ చేసింది. సో దీనివల్లనే ఈరోజు మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ యూఎస్కి ఇరాన్కి మధ్యన టెన్షన్స్ అయితే బాగా పెరిగాయి. వార్ అయితే చాలా డేంజర్గా జరుగుతుందండి. సో ఇక్కడే సమస్య వచ్చింది. ఈ టెన్షన్స్ వల్ల ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవ్వచ్చు అని ఒక భయం అయితే స్టార్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి సడన్గా పెరిగాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే స్టాక్ మార్కెట్కి ప్రాబ్లం అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటి? ఆయిల్ ప్రైజెస్ పెరిగితే స్టాక్ మార్కెట్కి ఎందుకు నెగిటివ్? అసలు మనం స్టాక్ మార్కెట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? రేపు ట్రేడింగ్లో మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసే వీడియోని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్. ఇది క్లారిటీ వచ్చింది కదండి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఏమవుతుంది అంటే పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఓవరాల్గా మన ఇండియన్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. ప్రజెంట్ మన ఇండియా ఎంత బాగా గ్రో అవుతుందండి, కానీ వాళ్ళకు జరుగుతున్న వార్ వలన, ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ వలన మన ఇండియా పైన స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ప్రజెంట్ ఆయిల్ రేట్ పెరిగితే అన్ని కాస్ట్లు కూడా పెరిగిపోతాయి, కంపెనీస్కి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో ఈ భయంతోనే ఇన్వెస్టర్స్ అందరు కూడా షేర్స్ని అమ్ముతున్నారు. మార్కెట్స్లో బిగ్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ అయితే చూసాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఓవరాల్గా మార్కెట్స్లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్స్ కూడా దీనికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇన్ కేస్ వార్ సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయితే, ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది, ఇంకా సీరియస్ అయితే నిఫ్టీ 23,000 లెవెల్ ఫస్ట్ డేంజర్ జోన్ అండి. ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందా, నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 22,000 దగ్గర ఉంది. వరస్ట్ కేసులో ఆ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ జరిగితే 19,000 వరకు కూడా నిఫ్టీ ఫాల్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే భయపడుతున్నారు. ఫ్రెండ్స్, నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కిందకైతే వెళ్ళిందండి. సో ఒక మంచి లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది. 100 వీక్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్ అయింది. ఇది బేరిష్ సిగ్నల్. సో బయ్యర్స్ కన్నా సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారు అని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయిల్ ప్రైజెస్ అనేవి మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయంటే చూడండి, ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ $120 పర్ బ్యారెల్ దగ్గరికి అయితే వెళ్ళిందండి. దీనివల్ల ఇండియా ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, రూపీ వీక్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ తగ్గుతాయి, స్టాక్ మార్కెట్స్లో బిగ్ ఫాల్ వస్తుంది. ఈ వార్ వలన, ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ వలన మన ఇండియా పైన స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ని మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ హెడ్ఏక్ మొత్తం అయితే ప్రస్తుతానికి ఉంది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే
ఇండియా ఎకానమీ స్టిల్ ఇప్పటికీ వీక్ అయితే అవ్వలేదండి. ఇంత జరుగుతున్నా సరే ఇండియా ఎకానమీ మాత్రం వీక్ అవ్వలేదు. ఈ ఫాల్ ఓన్లీ ఫియర్, వార్ భయం వల్ల మాత్రమే ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో అందరూ సెల్ చేస్తున్నారు. సిచ్యువేషన్ నార్మల్ అయితే మార్కెట్స్ మళ్ళీ స్ట్రాంగ్గా రికవరీ అవుతాయని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటి ఫాల్స్ మనం మార్కెట్లో చాలా సందర్భాల్లో చూసాం. కరోనాలో చూసాం, అంతకుముందు కూడా చాలా సిచ్యువేషన్స్లో మనం చూసాం కదా, వార్ టైమ్స్లో కూడా చూసాము. అయితే అప్పుడు మనం ఫీల్ అయింది ఏంటంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేది, మార్కెట్ బాగా పడింది, ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత బాగుంది అని చెప్పి మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత మనం బాధపడ్డాం. కానీ ఇప్పుడు మీ చేతుల్లో ఉందండి. ప్రెజెంట్ వార్ వలన మార్కెట్స్ బాగా ఫాలో అవుతున్నాయి. మంచి మంచి కంపెనీస్ పైన అనాలిసిస్ చేయండి, టైం స్పెండ్ చేయండి. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం డెఫినెట్లీ మంచి మంచి కంపెనీస్ ఏవైతే నిఫ్టీ 50లో వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో, ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న ప్రతి కంపెనీని అనాలిసిస్ చేయండి, చేసి దీన్ని ఆపర్చునిటీగా చూడండి. ఎలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ వార్ని మీరు ఆపర్చునిటీగా చూడండి అని అయితే నేను చెప్తాను. ఎందుకు అంటే వన్స్ వార్ తగ్గింది అంటే, ఎప్పుడైతే ఇన్వెస్టర్స్లో భయం తగ్గుతుందో మళ్ళీ మార్కెట్స్ స్ట్రాంగ్ ర్యాలీ చేస్తే ఆ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం 24,000 లెవెల్ గుర్తుపెట్టుకోండి. 24,000 ఈ లెవెల్ పైన స్టేబుల్గా ఉంటేనే మార్కెట్ పాజిటివ్గా మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, న్యూ హైస్ని క్రియేట్ చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే వార్ టెన్షన్స్ అనేవి తగ్గాలి, ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గాలి. అప్పుడు 24,000 లెవెల్ పైన స్టేబుల్గా ఉంటుంది. అదే డౌన్ సైడ్ మార్కెట్ ఇంకా పడిపోతే మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే 22,000 అండ్ 23,000 అండి. ఇన్వెస్టర్స్ ప్యానిక్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మనీ అయితే వెనక్కి తీసుకుంటున్నారు. కాబట్టి నిఫ్టీ 22,000 టు 23,000కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో బిగ్ ఫాల్కి కారణం ఏంటి? యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేవి పెరగడం వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. సో ఆయిల్ ప్రైజెస్ పెరగడం వలన మార్కెట్లో భయం స్టార్ట్ అయింది. మార్కెట్లో భయం రావడం వలన హెవీ సెల్లింగ్ చేశారు. దీనివల్ల నిఫ్టీలోని ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ కూడా జరిగాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వార్ తగ్గాలి, ఆయిల్ ప్రైజెస్ తగ్గాలి, అప్పుడు మన మార్కెట్ స్ట్రాంగ్గా మళ్ళీ రికవరీ ఇస్తుందని అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మీషో కోసం మాట్లాడదామండి. ఈరోజు ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది నియర్లీ 10% ఫాల్ అయింది, లోయర్ సర్క్యూట్ అయితే చేసింది. అయితే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ఫాల్ అవడానికి రీజన్ ఏంటి అంటే, చూడండి, వీళ్ళకి ఒక నోటీస్ వచ్చిందండి. ఎక్కడి నుంచి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 crore ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అనేది మీషోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ ట్యాక్స్ డిమాండ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీ కంపెనీ పాస్ట్ ఇయర్లో కరెక్ట్గా ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఇంకా 1,500 crores మీరు కట్టాలి అని చెప్పి ఒక నోటీసు, ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీషోకి పంపించింది. ఇది ఎందుకు పెద్ద అమౌంట్ అంటే, మీషో క్వార్టర్లీ రెవెన్యూ మీరు చూసుకుంటే 3,517 crores అండి. అందులో ట్యాక్స్ డిమాండ్ 1,500 crores అనమాట. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇన్కమ్ని గవర్నమెంట్ అడుగుతుంది. సో ఇది ఇన్వెస్టర్స్కి ఇది చాలా పెద్ద రిస్క్లో అయితే కనిపిస్తుంది. ఇక మీషో కంపెనీ చెప్తున్న రెస్పాన్స్ ఏంటి, రీజన్స్ ఏంటంటే, చూడండి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు, మా దగ్గర లీగల్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము కోర్టులో అపీల్ చేస్తాము అని చెప్పి మీషో అయితే చెప్తుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఇమ్మీడియట్గా వాళ్ళు మనీ అయితే కట్టరు, లీగల్గా ఫైట్ చేస్తారు అని చెప్పి అర్థమవుతుంది. ఇది కొత్త ప్రాబ్లం అయితే కాదండి. ఆల్మోస్ట్ ఇంతకుముందు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ట్యాక్స్ డిమాండ్ వచ్చింది. హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఆ డిమాండ్ని టెంపరీగా అయితే స్టాప్ చేసింది. కేసు ఇంకా అయితే కోర్టులో అయితే నడుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం హోప్ అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, మీషో ఐపీఓ టైంలో చూసుకుంటే 111 రూపీస్కి అయితే ఐపీఓ ప్రైస్ అయితే వీళ్ళు వచ్చారు. లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే 162 రూపీస్ అంటే లిస్టింగ్ డేనే 46% ప్రాఫిట్ ఇచ్చేసింది. పీక్ టైం చూసుకుంటే ప్రైస్ ఆల్మోస్ట్ 254కి అయితే వెళ్ళింది. ఐపీఓ ప్రైస్ నుంచి 129% పెరిగిందండి. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయని అర్థం చేసుకోవాలి. ప్రెజెంట్ ప్రైస్ అయితే 143, ఆల్ టైమ్ హై నుంచి 44% ఫాల్ అయింది. సో లిస్టింగ్ ప్రైస్ కన్నా కూడా ఇంకా కిందే ఉంది, బట్ ఐపీఓ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువగా అయితే ఉంది. సో ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే మీషో ఐపీఓ ధర వచ్చిందో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి. రీసెంట్ బయర్స్కి అయితే లాసెస్ అయితే రావడం జరిగింది. కంపెనీ లాసెస్ కూడా బాగా పెరుగుతున్నాయండి. నెట్ లాస్ చూసుకుంటే 491 crores ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా 31 times ఎక్కువ లాస్ అనమాట. రెవెన్యూ మాత్రం 31% అయితే గ్రోత్ అయింది. సో సేల్స్ పెరిగినా కూడా
ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల లాసెస్ అనేవి పెరిగాయి. ఇక లాస్ ఎందుకు పెరిగిందంటే మీషో హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది లాజిస్టిక్స్ ఎక్స్పెన్షన్, మార్కెటింగ్ అండ్ ఆఫర్స్ పైన. సో దీని వలన లాస్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. సో ఇన్కమ్ వస్తుంది, బట్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి కాబట్టి ఫైనల్ రిజల్ట్ అనేది లాసెస్ అయితే ప్రెజెంట్ మీషో అయితే ఫేస్ చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇన్వెస్టర్స్ భయపడడానికి 3 మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి హ్యూజ్ ట్యాక్స్ బర్డెన్ ఒకటి ఉంది, లాసెస్ కంట్రోల్లో లేవు, షేర్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి హెవీ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇక బిగినర్స్ నెగిటివ్స్ చూడాల్సింది ఏంటంటే 1500 crore ట్యాక్స్ డిమాండ్ ఉందండి. వీళ్ళ యొక్క లాసెస్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి, షేర్ ప్రైస్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బిగినర్స్ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు ఫోకస్ చేయాలి. పాజిటివ్స్ ఏంటి అంటే కంపెనీ లీగల్గా ఫైట్ చేస్తుంది, కోర్టు ప్రీవియస్ కేసులో కూడా సపోర్ట్ ఇచ్చింది, రెవెన్యూ స్ట్రాంగ్గా పెరుగుతుంది, ఐపీఓ ఇన్వెస్టర్ స్టిల్ ప్రాఫిట్లోనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక ఎవరైనా సరే ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బ్లైండ్గా మాత్రం ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యకూడదు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఎఫ్ఐఎస్ ఫేవరెట్ స్టాక్ కోసం అయితే మాట్లాడదామండి. ఆ కంపెనీ ఏంటంటే మిడ్ వెస్ట్ గోల్డ్. రీసెంట్ టైంలో చూసుకుంటే ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్లో ఎంతలా సెల్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ లాస్ట్ 4 quartersగా ఈ కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. అసలు ఈ కంపెనీ ఏంటంటే గ్రానైట్, మార్బుల్ అండ్ నేచురల్ స్టోన్స్ బిజినెస్లో అయితే ఉంటుంది. మైనింగ్, ప్రాసెసింగ్, ట్రేడింగ్ అయితే చేస్తుంది. స్టోన్స్ని ఇండియాలో సెల్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుందండి. సో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సెక్టార్ పెరిగితే ఈ కంపెనీకి డిమాండ్ అనేది బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఎందుకు ఎఫ్ఐ ఫేవరెట్ స్టాక్ అంటున్నారు అంటే, చూడండి, ఎఫ్ఐ అంటే ఎవరు? ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. వీళ్ళు లాస్ట్ 4 quartersగా కంటిన్యూస్గా షేర్స్ అయితే కొన్నారు. ఎఫ్ఐ హోల్డింగ్ 6.6% నుంచి 11.7%కి పెరిగింది. దీని అర్థం ఏంటంటే బిగ్ ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీ ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది. ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో ఎంత సెల్ చేస్తున్నా ఈ కంపెనీలో మాత్రం బై చేస్తున్నారు అని అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 4600+ crores అయితే ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ₹3842 ఉంది. లో చూసుకుంటే 242, హై చూసుకుంటే 5900 వరకు కూడా వెళ్ళింది. ఇక ప్రమోటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ 58% ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్స్ పెరుగుతుంది. ప్లెడ్జింగ్ షేర్స్ అయితే ఏం లేవు కాబట్టి పాజిటివ్గా చూడాలి. ప్రమోటర్స్ దగ్గర స్ట్రాంగ్ కంట్రోల్ ఉంది. ఫారెన్ ఇన్వెస్టర్ ట్రస్ట్ అయితే చూపిస్తున్నారు. బట్ బిగినర్స్ తెలుసుకోవాల్సిన రిస్క్ సైడ్ ఏంటంటే కంపెనీ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేబుల్గా లేవు, నెగిటివ్. రిటర్న్ ఆన్ ఈక్విటీ నెగిటివ్గా ఉంది, ఇది నెగిటివ్. డెట్ ఎక్కువ ఉంది, నెగిటివ్. బిజినెస్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది, సో ఇది నెగిటివ్. ఎఫ్ఐ ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ చేయకూడదు. నేను చెప్పే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐ ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలుసు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు. అంతేగాని మీరు ఎఫ్ఐ ఇన్వెస్ట్ చేస్తారు కదండి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, మీరు లాసెస్లో ఉంటారు. సో ఎఫ్ఐ ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయము. పాస్ట్లో మల్టీబ్యాగ్ రిటర్న్స్ ఇచ్చింది కదని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయము. ప్రెజెంట్ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉందా లేదా అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎఫ్ఐఎస్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో క్లియర్గా తెలుసు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇక మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.